రాధే రాధే. శ్రీ విజయపథం ఛానల్కి స్వాగతం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది మార్గశిర మాసం. ఎందుకంటే విశిష్టమైన మన హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికి ఒక ప్రాశస్త్యం ఉంది. అలాగే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైంది. అయితే ఈ మాసాన్ని అన్ని మాసాలలో కన్నా అగ్రగణ్యమైనదిగా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ మాసమే ఎందుకంత విలక్షణమైందో, అసలు ఈ మార్గశిర మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటో అనేది ఈరోజు వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మృగశిర నక్షత్రం కలిసి పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెల ఈ మార్గశీర్ష మాసం. మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో మహాశివుని, మార్గశిరంలో విష్ణువుని, పుష్యమాసంలో సూర్యభగవానుని, ఇలా 5 మాసాలలో 5 దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని సుష్టుపరిచారు. సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రహ్మముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యా వందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్ని తేజము కూడా మన మనస్సును, బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం ఒక ఆచారమైంది. నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునిలో అద్వైత స్థితిని పొందగోరి మార్గశిర మాసంలో వ్రతాన్ని ఆచరించారు. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి పోలిని జ్ఞాపకం తెచ్చుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టాలి. ఈ మాసంలో విష్ణువుని కేశవ అనే నామంతో అర్చిస్తాము. అయితే మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైంది. మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం. మార్గశిర మాసాన్నే మార్గశీర్షం అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి మార్గశీర్ష మాసం అనే పేరు కూడా వచ్చింది. ఈ విషయాన్నే తెలియచేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు. అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్ముడు తానే వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవః అంటే ఇంద్రుడు అని చెబుతూనే తాను మాసానాం మార్గశీర్షోహం అని ప్రకటించాడు. అంటే మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని. వాసుదేవుని దివ్యవాక్కులను ప్రతిబింబించేలా మార్గశిరమంతా మోక్షదాయకలైన పర్వదినాలెన్నో ఉన్నాయి. మార్గశిర ప్రారంభంలో మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయటం వల్ల విశేష ఫలితం కలుగుతుంది. శుభకార్యాలను ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడుతుంది. శివపుత్రుడైన కుమారస్వామిని అర్చించే సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం వస్తుంది. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఘనంగా జరుపుకుంటారు. దీన్ని శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే వివాహం, సంతాన ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం. షణ్ముఖుడైన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సాంప్రదాయం తమిళనాట ఉంది. యోగ సాధకులు స్కందుని 6 ముఖాలను షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్య రూపాన్ని బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించే ఆర్ష సాంప్రదాయము దేశంలో అనూచానంగా వస్తోంది. సుబ్రహ్మణ్యుని ఆరాధన యోగ బలాన్ని, ఆరోగ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది. మిత్రసప్తమిగా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు, లోకాలకి కాంతినిచ్చే సూర్యదేవుని సమస్త హిందువులు ఆరాధిస్తారు. ఈ శుభతిథి నాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుని పూజిస్తే, అలాగే ఆయనకి పాయసాన్ని నైవేద్యం పెడితే దివ్యమైన ఆరోగ్యము, మహాభాగ్యము కలుగుతాయని భక్తుల విశ్వాసము. హైందవ సంస్కృతిలో అంతర్భాగమైన దివాకరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భానుసప్తమి, రథసప్తమి, మార్తాండ సప్తమి, అచల సప్తమి,
దళచట్ పూజ పర్వదినాలలాగా మిత్రసప్తమి కూడా అత్యంత యోగదాయకమైన పర్వదినము. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. మహాశివుని మరో రూపం భైరవుడు. భైరవుడు అంటే పోషకుడు, భయంకరుడు అని అర్థాలు. భైరవుడి దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటాడు కనుక కాలభైరవుడు అయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగుతుంది. అలాంటి కాలభైరవాష్టమి రోజున గంగా స్నానం, పితృతర్పణం లాంటివి ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం అనేది చాలా మంచిది. మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశిగా, అలాగే గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్ర పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజు చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్తుంటారు. విశ్వ మానవ విజ్ఞానానికి కోశంగా భావించే భగవద్గీతని ఈ పర్వదినానే కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించాడు. ఇక మహామహిమాన్వితమైన శుక్ల ద్వాదశి వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు. దీన్నే అఖండ ద్వాదశి అని అంటారు. అలాంటి ఈ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే 8 పౌండరీక యజ్ఞాలు చేసిన ఘనమైన ఫలాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణకారుడైన నారదుడికి సనక మహర్షి తేటతెల్లం చేసినట్టు నారద మహాపురాణం చెప్తుంది. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తుల అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు. ఆ రోజున అతి పవిత్రమైన హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. అంజనీసుతుని ఆరాధన దుష్టపీడన భంజించి జీవితంలో సుఖ సంతోషాలను పంచి రంజకం చేస్తుంది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటారు. దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్త స్వరూపం. అనఘా వ్రతాన్ని ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి. ఈ మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఈ రోజున యమధర్మరాజుని పూజిస్తారు. ఈ పున్నమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు. మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధను సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అది మొదలుకుని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే పవిత్రమైన మాసమే ధనుర్మాసము. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలము. ఈ ధనుర్మాసం అంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తన హృదయనందనంలో పూచిన భక్తిభావ సుమాలని ప్రేమతో శ్రీరంగనాథునికి సమర్పించి ఆ దేవదేవునికి సమర్పించాల్సిన మాలలను తానే ధరించి ఆ స్వామి కృపకు పాత్రురాలైన శ్రీరంగనాథుని సాయుధ్యాన్ని పొందిన ఘనచరిత గోదాదేవిది. ఈమెనే వైష్ణవ సాంప్రదాయంలో ఆండాళ్ళని, చుడికుడుత నాంచారి అని వ్యవహరిస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైలోని భక్తిభావ స్ఫోరకమైన 30 పాసురాలను ఈ మాసం రోజులు విష్ణాలయాలన్నింటా ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గళి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ పర్వదినాన్నే ముక్కోటి ఏకాదశిగా మనం జరుపుకుంటాం. ఈ పర్వదినాన దేవాదుందుబులు మోగుతుండగా శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఉత్తర ద్వారానికి చేరి ముక్కోటి దేవతలకు తన దివ్యదర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు అని పురాణ వచనం. దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నింటా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా
ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ పవిత్ర పర్వదినాన నారాయణుణ్ణి పూజించి అలాగే ఆయనతో పాటు ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పేర్కొనడం జరిగింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొన్నారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మదనంలో హలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు హలాహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు. అలాగే కృష్ణాంగారక చతుర్దశి వంటి మరెన్నో పర్వదినాలు కొలువై మార్గశిరానికి కమనీయతను సంతరించి తెచ్చిపెట్టాయి. మార్గశిర మాస గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. మార్గశిర మాసము విష్ణుమూర్తి ఆరాధనకు, లక్ష్మీదేవి పూజలకు, దత్తాత్రేయుని పూజించడానికి చాలా విశిష్టమైనది. మార్గశిర మాసంలో చేసేటటువంటి లక్ష్మీ పూజల వల్ల దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు, పరాశరుడు తెలిపినట్లుగా పురాణ కథలు ఉన్నాయి. అంత విశిష్టమైన ఈ మార్గశిర మాసంలో సూర్యోదయ సమయంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో, శ్రీ మహావిష్ణువు వద్ద ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రం, భగవద్గీత పారాయణ చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుంది అని విష్ణు పురాణం చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో విశిష్టతను కలిగిన మార్గశిర మాసంలో మీరు కూడా శ్రీ మహావిష్ణువుని పూజించి ఆయన కృపా కటాక్షాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.